ఈరోజు ఇప్పుడే మా నాన్నగారి పేరుతో ఉన్నటువంటి ట్రస్ట్ ద్వారా ఏదైతే మంచినీళ్ళు శుద్ధి చేసే పరికరాలని ఇక్కడ ఇచ్చిన మాట ప్రకారం పెట్టుకోవడం జరిగింది. దాన్ని భవిష్యత్తులో ఒక 10 సంవత్సరాలు తగ్గకుండా మంచిగా మెయింటైన్ చేసుకొని నా ఆర్కోడ్ తండా నా కుటుంబ సభ్యులంతా ఆ మంచినీరుని వారు సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అంతేకాదు గౌరవ సర్పంచ్ గారు చెప్పినట్లు ఈ గ్రామానికి గతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. భవిష్యత్తులో కూడా శంకరన్న వారి సతీమణి సర్పంచ్ గారు చెప్పినట్లు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అంతేకాదు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ప్రతి పేదవాళ్ళకి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం. ఇల్లు 2వ విడత ఇప్పుడే ఇచ్చాం, మళ్ళీ 3వ విడత ఇస్తాం, 4వ విడత ఇస్తాం. ఇల్లు రాలేదని ఎవరు కూడా రంది పడాల్సిన అవసరం లేదు. అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి తీరుతాం. సన్న బియ్యం ఇస్తున్నాం, 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తున్నాం. 0 వడ్డీకి నా డాక్రా మహిళల ఆడబిడ్డలకి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 63,000 కోట్ల రూపాయలు 0 వడ్డీకి రుణాన్ని ఇప్పించాం. ఇలా అనేక కార్యక్రమాలు ఈ ప్రభుత్వ పక్షాన చేసుకుంటున్నాం. మా ఆడబిడ్డలు అన్నదమ్ములు చల్లగా ఉండాలని, రైతుని రాజును చేయాలని, నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు మరిన్ని కల్పించాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యమని మీ అందరికీ చెప్తూ, అదే రకంగా ఇళ్ల స్థలాలు గతంలో ఇచ్చి పొజిషన్ సర్టిఫికెట్ ఈనోళ్ళు కొత్తగా ఇళ్ల స్థలాలు ఇచ్చేవి కూడా 16 మందికి 16 పొజిషన్ సర్టిఫికెట్లు, 10 కొత్త ప్లాట్లు, మొత్తం 26కి ఇప్పుడే మీ అందరికీ ఈ సర్టిఫికెట్లు ఇవ్వటం జరుగుతుంది. ఇది పేదవాడి ప్రభుత్వం, పేదవాడి కష్టం తెలిసిన ప్రభుత్వం కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేయటం జరుగుతుందని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.